ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పొడి అక్షరాల్లో ఏఐ ఇంతింతై బడుటంతై అన్నట్టుగా రోజురోజుకు విశ్వరూపాన్ని సంతరించుకుంటుంది. కృత్రిమేధగా మనం అనువాదించుకుంటున్న ఆ మాట చూస్తుండగానే మన నిత్య వ్యవహారంలో భాగమైపోతుంది. అమెరికా అభివృద్ధి చేసిన చాట్ జీపీటీ అనే ఏఐ లాంగ్వేజ్ నమూనాకు పోటీగా చైనా అభివృద్ధి చేసిన డీప్సీక్ కొన్ని రోజులుగా చర్చనీయాంశమవుతుంది. చాట్ జీపీటీ కన్నా ఇది మెరుగైన సాంకేతికత అని ఏఐ రంగంలో చైనా పురోగమనాన్ని ఇది చాటి చెబుతుందని అంటున్నారు. ఇప్పటికే ఏఐ రంగంలో అమెరికా ప్రథమ స్థానంలో ఉండగా చైనా, బ్రిటన్ 2-3 స్థానాల్లో ఉన్నాయని సమాచారం. ఇటీవల కుంభమేళలో కొందరు విదేశీ ప్రముఖులు కాషాయ వస్త్రాలు ధరించి పవిత్ర స్నానాలు చేసినట్టు చూపే చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి. అవి ఏఐ సాంకేతికతతో సృష్టించినవని చెప్పకపోతే నిజమని నమ్మేసే ప్రమాదం ఉంటుంది. ఇలాగే తను కుంభమేళలో స్నానం చేస్తున్నట్టు చూపించే ఏఐ చిత్రం ఒకటి చక్కర్లు కొడుతుండడం గమనించి ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే రకరకాల మాధ్యమాల్లో హోరెత్తుతున్న నకిలీ సమాచారానికి తోడుగా ఇప్పుడు నకిలీ చిత్రాలు కూడా అడుగుపెట్టాయని, వీటికి వ్యతిరేకంగా తన వంతు పోరాటంగా పోలీసులకు ఫిర్యాదు చేశారని ఆయన చెప్పుకొచ్చారు.